నిన్ను గణపరచెదను, నీ నామమును నిత్యము సన్నతించెదను. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు, ఆయన మహత్యము గ్రహింపశక్యము కానిది. ఉన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. నీ మహాదయాళత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు, నీ నీతిని గూర్చి వారు గానం చేసెదరు. అందరికీ వందనాలమ్మ. వందనాలందరికీ. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం. ఆకాశంలో దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. చాలమ్మ. అదేవిధంగా కీర్తన గ్రంథం 69వ అధ్యాయం 34వ వచనం. భూమి ఆకాశములు ఆయనను స్తుతించును గాక, సముద్రములు వాటి యందు సంచరించు సమస్తమును ఆయనను స్తుతించును గాక. అదేవిధంగా కీర్తన 148:9. పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా, మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీద ఉన్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా, యెహోవాను స్తుతించుడి. ఏంటంటే ఈ యొక్క కీర్తన గ్రంథం 19వ అధ్యాయం ప్రకారం, అదేవిధంగా కీర్తన గ్రంథం 98వ అధ్యాయం 8వ వచనం ప్రకారం, కీర్తన గ్రంథం 148:9 వచనాల ప్రకారం సృష్టి ఆయన్ని స్తుతిస్తుంది. సృష్టి అనేది ఆయనని స్తుతిస్తుంది. అయితే యేసు ప్రభు ఒక సందర్భంలో మత్తయి సువార్త 6వ అధ్యాయం 29-30. మత్తయి సువార్త 6వ అధ్యాయం 29-30. అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒక దాని వలనైనను అలంకరింపబడలేదు. దేవుడు దేని గురించి చెప్తున్నాడంటే 28వ వచనం ఒకసారి చదవమ్మా. వస్త్రముల గురించి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలాగూ నెదుగుచున్నవో ఆలోచించుడి. అది చాలమ్మ. అయితే అడవి పువ్వుల గురించి చెప్తూ దేవుడు ఏంటంటున్నాడంటే, అయినను తన సమస్త వైభవముతో కూడినటువంటి సొలొమోను సహితం వీటిలో ఒకదాని వలెనైనను అలంకరింపబడలేదు. అడవి పువ్వులు అంటే మామూలుగా కొండల్లో కానీ లేకపోతే అడవిలోకి కానీ వెళ్తే అక్కడ పువ్వులు కనిపిస్తాయి. అక్కడ పువ్వులు చాలా అందమైన పువ్వులు కనిపిస్తాయి. ఏంటంటే కొంతకాలం ఉంటాయి అడవిలో. వాటికి నీరేసిన వాళ్ళు ఉండరు, ఎరువేసిన వాళ్ళు ఉండరు, దానికి ఎటువంటి ఉండదు. అది అడవిలో పెరిగితే అడవిలో పెరిగి చాలా అందంగా, చూడడానికి చాలా అందంగా ఉంటాయి. పెరిగిన తర్వాత అవి వాడిపోయి తమ జీవితాన్ని ముగిస్తాయి. అయితే తన సమస్త వైభవంతో కూడినటువంటి సొలొమోను సైతం వీటిలో ఒకదాని వలె అలంకరింపబడలేదు. సొలొమోను వైభవం అంటే ఏంటంటే, మనం సొలొమోను గురించి చూసుకుంటే, సొలొమోను జీవితం గురించి చూసుకుంటే 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. అతడు నా నామఘనత కొరకు ఒక మందిరం కట్టించును, అతని రాజ్య సింహాసమును నేను నిత్యముగా స్థిరపరిచేదను. అయితే ఇక్కడ ఉన్న సందర్భం ఏంటంటే, దావీదు తన దేవుడైన యెహోవా కొరకు ఒక మందిరాన్ని కట్టాలని అనుకుంటాడు.
కట్టాలని అనుకున్నప్పుడు దేవుడు ఏమంటాడంటే, నువ్వు విస్తారంగా నువ్వు ఎంతో రక్తాన్ని, నరుల యొక్క రక్తాన్ని ఒలికించావు, ఎంతో మందిని చంపావు, నీ చేతితో దేవుని మందిరాన్ని నువ్వు కట్టకూడదు అని చెప్పేసి నీ కడుపున ఒక కొడుకు పుడతాడు, అంటే నీకు ఒక కొడుకు పుడతాడు. అతనికి నీ దినములు సంపూర్ణములగినప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను. నేను అతనికి తండ్రినై యుండును, అతడు నాకు కుమారుడై ఉండను. అతడు పాపం చేసిన యెడల నరుల దండంతో మనుషులకు తగులు దెబ్బలతో అతను శిక్షింతును గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. అయితే ఇక్కడ సొలొమోను పుట్టక మునిపే, రాజైన సొలొమోను పుట్టక మునిపే సొలొమోను గురించి దేవుడు దావీదుతో చెప్పడం జరిగింది. నీ తర్వాత నీ యొక్క కుమారుడు పుడతాడు, ఆ కుమారుడిని నేను నిత్యంగా స్థాపిస్తాను, ఒకవేళ అతడు తప్పు చేస్తే నన్ను అతను శిక్షిస్తాను, కానీ నేను సౌలునికి నా కృప దూరపరిచినట్లు నేను దూరపరచను అని చెప్పేసి సొలొమోను గురించి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం అతను పుట్టక ముందే చెప్పడం జరిగింది. అదేవిధంగా సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 24-25 చూసుకుంటే, సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం. తరువాత దావీదు ఆమె యొద్దకు పోయి ఆమెను కూడగా ఆమె యొక్క కుమారుని కనెను. దావీదు అతనికి సొలొమోను అని పేరు పెట్టెను. 25వ వచనం. యెహోవా అతనిని ప్రేమించి నాతానును ప్రవక్తను పంపగా అతడు యెహోవా ఆజ్ఞను బట్టి యెదిద్యా అని అతనికి పేరు పెట్టెను. అయితే తర్వాత దావీదుకి బెత్షెబా ద్వారా రెండోసారి కొడుకు పుడతాడు. అతని పేరు సొలొమోను అని పేరు పెట్టడం జరుగుతుంది దావీదు. అయితే దేవుడు సొలొమోను పుట్టినప్పుడు నాతాను ప్రవక్తను పంపించి అతనికి యెదిద్యా అని పేరు పెడతాడు. దేవుడు అతను ప్రేమించి నాతాను ప్రవక్తని పంపిస్తాడు. దావీదుకి చాలా మంది కొడుకులు పుడతారు, కానీ ఏ కొడుకు పుట్టినప్పుడు కూడా నాతాను ప్రవక్త వెళ్ళి అలా ఆ విధంగా పేరు పెట్టడం జరగదు. సొలొమోనుని దేవుడు ప్రేమించడం వలన దేవుడు నాతాను ప్రవక్తను పంపించి అక్కడ అతనికి పేరు పెట్టడం, యెదిద్యా అనే పేరు పెట్టడం జరిగింది. అదేవిధంగా 1 రాజులు 3వ అధ్యాయం 3వ వచనం చూసుకుంటే, అదోనియా అనే వ్యక్తి హృదయం ముందు గర్వించి దావీదు తర్వాత తానే రాజు అవుతానని చెప్పేసి అతను రాజుగా అవ్వాలని చెప్పేసి తనను తాను రాజుగా ప్రకటించుకోవాలని చెప్పేసి దేవుడి చిత్తం లేకపోయినా ప్రయత్నం చేసి రాజకుమారులందరినీ తీసుకెళ్ళి గొప్ప విందు చేయిస్తాడు. దావీదు ముసలైపోతాడు. దావీదు తర్వాత ఇక నేనే రాజు అని చెప్పేసి తనను తాను ఏదో విధంగా అయినా సరే దేవుడి చిత్తం లేకపోయినా తనను తాను రాజుగా చేసుకోవాలని ఎంతో ప్రయత్నాలు చేస్తాడు. ఇతను రాజకుమారులందరినీ పిలిపించి ఇశ్రాయేల్ దేశం యొక్క సైన్యాధిపతి అని యోవాబును పిలిపిస్తాడు. ఇశ్రాయేల్లో యాజకుడైన అబ్యాతారును పిలిపిస్తాడు. అదేవిధంగా దావీదు మంత్రి అయినటువంటి అహీతోపెలు, ఇంకా చాలామందిని పిలిపించి గొప్ప విందు అనేది చేస్తాడు. ఇలా విందు చేసినప్పుడు వాళ్ళందరూ కూడా అందరూ అదోనియాకి జై కొడతారు. వాళ్ళందరూ కూడా అదోనియాకి జై కొడతారు. అయితే నాతాను ప్రవక్త ఏం చేస్తాడంటే, నాతాను ప్రవక్త దావీదు భార్య అయినటువంటి బెత్షెబా దగ్గరికి వెళ్ళి, హగ్గీతు కుమారుడైన అదోనియా ఏల్చున్నాడు, ఆ సంగతి నీకు వినబడలేదా? నువ్వు వెళ్ళి మన ఏలినవాడైన రాజు దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడు, నీ తరువాత ఇశ్రాయేల్ దేశానికి రాజ్యం నీ కుమారుడైన సొలొమోనుకు అని చెప్పేసి అతను వాగ్దానం చేశాడు కదా, అతను ప్రమాణం చేశాడు కదా, నువ్వు మాట్లాడుతుండగా నేను కూడా మాట కలుపుతాను అని చెప్పేసి దావీదుతో మాట్లాడమని నాతాను ప్రవక్త వచ్చి చెప్పడం జరుగుతుంది.
ఈ యొక్క విందుకి, ఆ యొక్క అదోనియా చేస్తున్న విందుకి ఎవరెవరిని పిలవడు అంటే నాతాను ప్రవక్తను పిలవడు, యాజకుడైన సాదోకును పిలవడు, అదేవిధంగా బెనయ, కెరేతీయులో పెలేతీయుల అధిపతి అయిన బెనయాని పిలవడు, అదేవిధంగా దావీదు సేవకుల్ని పిలవడు. ఎవరు? అదోనియా. కొంతమందిని మాత్రమే పిలుస్తాడు. ఇశ్రాయేలీల సైన్యాధిపతి అయిన యోవాబును పిలుస్తాడు. ఎందుకంటే సైన్యం అంతా అతని అండర్లో ఉంటుంది కాబట్టి, ఒకవేళ దావీదు చనిపోగానే తనను తాను రాజుగా ప్రకటించుకొని యోవాబు సహాయంతో, సైన్యాధిపతి సహాయంతో, సైన్యం సహాయంతో ఏదో విధంగా రాజు అయిపోవచ్చు అనే కుటిల ప్రయత్నాలతో అదోనియా ఉంటాడు. అయితే దేవుడు ప్రణాళిక ఏంటంటే, దావీదు తర్వాత సొలొమోను ఇశ్రాయేల్ దేశాన్ని ఏలాలని దేవుడి యొక్క ప్రణాళిక. అదోనియా అతనికి అడ్డుగా ఉన్నాడు. ఈ విధంగా అడ్డుగా ఉన్నప్పుడు ఈ యొక్క బెత్షెబని నాతాను పంపిస్తాడు. దావీదు దగ్గర పంపించి, రాజా, నీ తర్వాత నీ కుమారుడు, నా కుమారుడైన సొలొమోను ఏల్తాడని నువ్వు వాగ్దానం చేసావు. మరి ఇప్పుడు అక్కడ అదోనియా పాలన స్టార్ట్ చేశాడు. ఏంటి రాజా, ఒకవేళగా నువ్వు చచ్చిపోతే, నువ్వు చనిపోయిన తర్వాత నేను నా కుమారుడైన సొలొమోను అపరాధులుగా తీర్చబడతాం అని చెప్పేసి అక్కడ బెత్షెబ దావీదుని అడగడం జరుగుతుంది. ఈ విధంగా బెత్షెబ మాట్లాడుతుండగా నాతాను ప్రవక్త అక్కడికి రావడం జరుగుతుంది. నాతాను ప్రవక్త అక్కడికి వచ్చి, రాజా, ఏంటి ఈ సంగతి, ఇది నీకు తెలిసేది జరుగుతుందా? గీత కుమారుడైన అదోనియా తనను రాజుగా ప్రకటించుకొని అతను గొప్ప విందు చేశాడు. గొప్ప విందు చేసి ఇశ్రాయేల్ సైన్యులందరినీ, ఇశ్రాయేల్ సైన్యాధిపతుల్ని గొప్ప గొప్ప మంది పిలిచి, రాజకుమారులను పిలిచి విందు చేస్తున్నాడు. దీని సంగతి ఏంటని చెప్పినప్పుడు దావీదు సొలొమోన్ని రాజుగా చేయమని వాళ్ళతో చెప్తాడు. ఏమని చెప్తాడంటే, సకల ఉపద్రవముల నుండి నన్ను విడిపించిన యెహోవా జీవంతుడు, నా తరువాత నా కుమారుడైన సొలొమోను ఇశ్రాయేల్ దేశానికి రాజుగా అవుతాడు. అతన్ని తీసుకుని వెళ్ళి నా సేవకులు, ఎవరెవరినైతే అదోనియా పిలవలేదో, ఎవరెవరినైతే అదోనియా ఆ విందుకు పిలవలేదో, దావీదు సేవకుల్ని, అదేవిధంగా కెరేతీయుల్ని, పెలేతీయుల్ని, యాజకుడైన సాదోకుని గీహోన్ అనే ఒక ప్రాంతానికి తీసుకుని వెళ్ళి అక్కడ అతనికి పట్టాభిషేకం చేయండి అని చెప్పేసినప్పుడు గీహోన్ అనే ప్రాంతానికి ఈ యొక్క దావీదు సేవకులు, కెరేతీయులు, పెలేతీయులు, అదేవిధంగా బెనయ ఇతనే తర్వాత సొలొమోనుకి సైన్యాధిపతిగా మారతాడు. వీళ్ళందరూ కూడా గొప్ప ఉత్సాహంతో వీళ్ళందరూ కూడా బయలుదేరి గీహోన్ అనే ప్రాంతానికి తీసుకెళ్ళి రాజైన దావీదు ఆజ్ఞ ప్రకారం అతనికి, సొలొమోనుకి అక్కడ పట్టాభిషేకం చేయడం జరుగుతుంది. ఓ పక్క అక్కడ విందు జరుగుతుంటుంది. విందు ముగింపుకు వచ్చేసరికి, అదోనియా చేస్తున్న విందు ముగింపుకు వచ్చేసరికి గొప్ప కేకలు, బొబ్బులు వినబడుతూ ఉంటాయి. ఈ యొక్క సొలొమోను మహారాజుకి అభిషేకం చేసిన తర్వాత వాళ్ళందరూ చాలా పెద్ద పెద్ద కేకలు వేస్తారు. పెద్ద పెద్ద కేకలు, ఉత్సాహంతో డప్పులు కొడతారు. ఇవన్నీ, ఈ శబ్దాలన్నీ ఏంటని వాళ్ళు అనుకునేసరికి అప్పుడు యాజకుడైన అబ్యాతారు కుమారుడు అక్కడికి వచ్చి చెప్తాడు, ఇలాగా మన ఏలినవాడైన రాజు అయిన దావీదు ఇశ్రాయేల్ దేశం మీద అంతటి మీద కూడా రాజుగా సొలొమోన్ని నియమించాడు అనగానే ఆ విందుకు వచ్చిన అధిపతులు, సైన్యాధిపతులు వాళ్ళందరూ కూడా పారిపోతారు. భయం వేసి పారిపోతారు. ఎందుకంటే సొలొమోన్ రాజు అయ్యాడంటే మనల్ని చంపేస్తాడేమో, ఎందుకంటే అందరం కూడా అదోనియా పక్షం వహించాం కదా అని చెప్పేసి వాళ్ళందరూ కూడా పారిపోతారు. తర్వాత మొదటి రాజుల గ్రంథం చూసుకుంటే, చదవాల్సిన అవసరం లేదమ్మా, చూసుకుంటే 2వ అధ్యాయం చివరిలో సొలొమోను ఇశ్రాయేల్ దేశం మీద రాజుగా స్థిరపడటం జరుగుతుంది. ఇశ్రాయేల్ దేశం మీద రాజుగా స్థిరపడటం జరుగుతుంది. అయితే సొలొమోను దేవుడు ఎంతగానో ప్రేమిస్తాడు. సొలొమోన్ని తన కొరకు ఒక మందిరాన్ని కట్టడం కొరకు సొలొమోన్ని దేవుడు నియమించుకుంటాడు. అయితే దేవుడు ఎందుకు సొలొమోను గురించి అడవి పువ్వుల్లో తన సమస్త వైభవంతో కూడినటువంటి సొలొమోను సైతం అడవి పువ్వుల్లో ఒక దాని వల్ల అలంకరింపబడలేదు అని అన్నాడు అని మనం చూసుకుంటే, సొలొమోను స్థిరపడిన తర్వాత అతని జీవితాన్ని మనం అధ్యయనం చేస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది.
మొదటి రాజులు 3 అధ్యాయం 1 వచనం. నేను చెప్పేస్తానమ్మా. తర్వాత సొలొమోను 2 అధ్యాయం చివరిలో ఈ ప్రకారం రాజ్యం సొలొమోను వశమున స్థిరపరచబడెను. తర్వాత సొలొమోను ఐగుప్తు రాజైన ఫరో కుమార్తెను పెండ్లి చేసుకుని అతనికి అల్లుడాయెను. తన నగరును యెహోవా మందిరమును యెరూషలేము చుట్టూ ప్రాకారమును కట్టించడం ముగించిన తరువాత ఫరో కుమార్తెను దావీదు పురమునకు రప్పించెను. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను కనుక బలులు నర్పించుటకే రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులను అర్పించెను. గిబియోన్లో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేన్ని ఇచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుమని అతనితో సెలవీయగా. గిబియోన్ అనే ఒక ప్రాంతం ఉంది. దీన్ని లేవీయుల పట్టణం అని కూడా అంటారు. ఇది ఒక ప్రముఖమైన ఉన్నత స్థలం. ఉన్నత స్థలం అంటే కొంచెం కొండ మీద ఉంది. కొంచెం అక్కడ కొండ ఉంది. కొండ మీద ఒక బలిపీఠం ఉంది. అది ఆ కాలంలో ఉన్నత స్థలాల్లో ఒక ఫేమస్ ప్లేస్ అన్నమాట. అక్కడికి వెళ్ళి సొలొమోను మహారాజు 1000 దహన బలులు అంటే 1000 పశువుల్ని దేవునికి దహన బలిగా అర్పించినప్పుడు ఆ రోజు రాత్రి దేవుడు సొలొమోనుకి స్వప్నంలో కనిపించి, నీకేది కావాలో, నీకేది ఇష్టమో అది అడుగు, నేను దాన్ని దయచేస్తాను అనేసి చెప్పినప్పుడు సొలొమోను ఏమడుగుతాడంటే, ఈ ప్రజలందరినీ పరిపాలించడానికి, ఈ యొక్క ప్రజలందరినీ, ఇశ్రాయేలీలందరినీ పరిపాలించడానికి నాకు బుద్ధి వివేకం గల మనస్సు కావాలి అని అడిగినప్పుడు దేవుడు ఎంతో సంతోషించి, నువ్వు ఐశ్వర్యమునైనను, నీ శత్రువుల ప్రాణమునైనను, లేదంటే దీర్ఘాయుష్యునైనను అడగలేదు. నువ్వు బుద్ధి వివేకములు అడిగావు కాబట్టి నీకు బుద్ధి వివేకములు గల మనస్సు నేను ఇస్తాను. నువ్వు ఐశ్వర్యమును ఘనతను నువ్వు అడగకపోయినా నేను వాటిని కూడా నేను నీకు ఇస్తానని చెప్పేసి సొలొమోనుతో దేవుడు స్వప్నంలో చెప్పడం జరుగుతుంది. తర్వాత సొలొమోను అంచెలంచెలుగా పైకి వెళ్తాడు. ఫరో కుమార్తెను వివాహం చేసుకుంటాడు. తర్వాత సొలొమోను దేవుని యొక్క మందిరం కట్టడం స్టార్ట్ చేస్తాడు. పెద్ద పెద్ద దేవదారు మోనులతో, సరళ వృక్ష మోనులతో దేవుని కొరకు ఒక మందిరం కట్టడం చేస్తాడు. అదేవిధంగా తన కొరకు ఒక నగరం, ఒక ఇల్లు కట్టుకోవడం స్టార్ట్ చేస్తాడు. ఈ విధంగా సొలొమోను మహారాజు దేవుని కొరకు బంగారము, ఈ దేవదారు వృక్షాలు, రకరకాల ఏంటంటారో మార్బుల్స్తో, ఇలాంటి వాటితో దేవుని కొరకు ఒక పెద్ద మందిరం కట్టేసి దానిలో దేవుని మందసం ఉంచి దాన్ని ఎంతో చక్కగా చేసి దాన్ని దేవునికి 20 సంవత్సరాల లోపు దాదాపు 20 సంవత్సరాల లోపు ఈ యొక్క సొలొమోను మహారాజు ఆ మందిరాన్ని, తన కొరకు ఒక నగరాన్ని కట్టడం ముగిస్తాడు. మందిరం కట్టడం ముగించిన తర్వాత మందిరాన్ని దేవునికి ప్రతిష్ఠిస్తాడు. ఆ దేవునికి ప్రతిష్ఠించినప్పుడు గొప్పగా బలులు అర్పిస్తారు. బలులు అర్పిస్తారు. బలులు అర్పించిన తర్వాత ఆకాశము నుంచి అగ్ని దిగి వచ్చి ఆ యొక్క బలుల్ని, ఆ దహన బలుల్ని దహిస్తుంది. దేవుని మహిమ ఆ మందిరంలోకి దిగి వస్తుంది. దేవుని మహిమ మందిరంలోకి దిగి రావడం బట్టి అక్కడున్న యాజకులు ఆ యొక్క మందిరంలోనికి ప్రవేశించలేకపోతారు అనమాట. అంటే అంత వెలుతురుతో, అంత ప్రభావంతో, ఆ యొక్క దేవుని యొక్క మహిమతో, ఆ యొక్క తేజస్సుతో, ఇంగ్లీష్లో గ్లోరీ అని ఉంటుంది, అంటే మహిమ. తెలుగులో ఏమనుంటుంది అంటే తేజస్సు అని ఉంటుంది. దేవుని యొక్క తేజస్సు అంటే మహా వెలుతురుతో ఆ యొక్క మందిరం అంతా కూడా నింపబడటం బట్టి యాజకులు సహితం ఆ యొక్క మందిరంలో ప్రవేశించలేకపోతారు. తర్వాత సొలొమోను మందిరం కట్టించిన తర్వాత సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టి తాను కోరినదంతా చేయటి ముగించిన తర్వాత గిబియోనులో 9వ అధ్యాయం గిబియోనులో ప్రత్యక్షమైనట్లు 2వ మారు యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై, అయితే 2వసారి మళ్ళీ సొలొమోనుకు దేవుడు ప్రత్యక్షమై మళ్ళీ దేవుడు అతనికి, నువ్వు నా ఆజ్ఞలను, కట్టడలను ప్రకారం విధులను అనుసరించి నడిస్తే నీ సింహాసనం, నీ తండ్రి దావీదుకి సెలవిచ్చినట్లు నీ సింహాసనం స్థిరపరచబడుతుంది అని మొత్తం దేవుడు మాట్లాడతాడు. ఇంతవరకు ఇంట్రడక్షన్. ఇక్కడి నుంచి సొలొమోను ఎందుకు పడిపోయాడు, సొలొమోను చేసిన తప్పులేంటి,
సొలొమోను చేసిన తప్పులేంటి? సొలొమోను తన సమస్త వైభవంతో కూడినటువంటి సొలొమోను గురించి యేసుప్రభు అన్న విధంగా తన సమస్త వైభవమును గురించి వైభవంతో కూడిన సొలొమోను సైతం వీటిలో ఒక దాని వల్ల అలంకరింపబడలేదని మనం ధ్యానిస్తే క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఆలోచించాలి. ఇంతవరకు ఇంట్రడక్షన్ లాంటిదే. ఇక్కడ నుంచి చూస్తే హీరాము 240 మనుగుల బంగారమును రాజునకు పంపించాను. అదేవిధంగా మొదటి రాజులు 9వ అధ్యాయం 28 అధ్యాయం చూసుకుంటే వారు ఓఫీర్ అను స్థలమునకు పోయి అచ్చట నుండి 840 మనుగుల బంగారమును రాజైన సొలొమోను నొద్దకు తీసుకుని వచ్చిరే. ఈ యొక్క వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే మనకి సొలొమోను జీవితం గురించి అర్థమవుతుంది. అదేవిధంగా మొదటి రాజులు 10వ అధ్యాయం 2వ వచనం, ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనం చేసి తనకు తోచిన దానిని అంతటిని బట్టి అతనితో మాట్లాడగా. అదేవిధంగా మొదటి రాజులు 10వ అధ్యాయం 10వ వచనం నేను చదివేస్తాను. మరియు ఆమె రాజునకు 240 మనుగుల బంగారమును బహు విస్తారమైన గంధవర్గమును రత్నములను ఇచ్చెను. ఇంకా ఏటేటా 14వ వచనం చూసుకుంటే ఏటేటా సొలొమోనుకు వచ్చు బంగారము 1332 మనుగుల ఎత్తు. అదేవిధంగా 10వ అధ్యాయం 22వ వచనం చూసుకుంటే సముద్రమందు హీరాము ఓడలతో కూడా తర్షీషు ఓడలను రాజునకు కలిగి ఉండెను. ఈ తర్షీషు ఓడలు 3 సంవత్సరములకు ఒకమారు బంగారమును వెండిని దంతమును కోతులను నెమలిపెట్టలను తీసుకుని వచ్చుచుండెను. అయితే సొలొమోను బంగారం సంపాదించుకున్నాడు. గిఫ్ట్గా ఇచ్చారు హీరాము, కొంతమంది అదేవిధంగా శాపదేశం అని గిఫ్ట్గా కొంత బంగారం చాలా మనుగంటే చాలా ఎక్కువ చాలా బంగారం ఇచ్చారు. అయితే ఇతను కూడా తన కొరకు వాడలు పంపించి ఓఫీర్ అనే స్థలానికి వెళ్ళి అక్కడి నుంచి 840 మనుగుల బంగారమును సొలొమోను దగ్గరకు తీసుకొస్తూ ఉండేవారు. అదేవిధంగా ఇతను కూడా తర్షీషు వాడలు కూడా ఇతనికి ఉన్నాయంట. తర్షీష్ అంటే ప్రస్తుతం స్పెయిన్ దేశం అనమాట. స్పెయిన్ దేశంలో ఒక పట్టణం. ఇతనికంటే స్పెయిన్ అంటే యూరోప్లో ఉంటుంది. స్పెయిన్ అనేది యూరోప్ కాంటినెంట్ అంటే యూరోప్ ఖండంలో ఉంటుంది. అంటే ఇస్రాయేల్ తీరం అనేది మెడిటేరియన్ సముద్రం తీరంలో ఉంటుంది. అంటే ఇస్రాయేల్ దేశం అనేది దేశానికి మెడిటేరియన్ సముద్రం అనేది ఒక సరిహద్దుగా ఉంటుంది. వీళ్ళు ఇక్కడి నుంచి స్పెయిన్కి వెళ్ళి ఆ వాళ్ళు కూడా అక్కడి నుంచి కూడా బంగారం అనేది తీసుకురావడం లాంటివి చేస్తూ ఉండేవారు. అయితే బంగారం సమకూర్చుకోవడం తప్ప అంటే ధర్మశాస్త్ర ప్రకారం రాజైన సొలొమోను బంగారం సమకూర్చుకోకూడదు. ఇస్రాయేల్ దేశంలో రాజు ధర్మశాస్త్ర ప్రకారం రాజు బంగారాన్ని సమకూర్చుకోవడానికి లేదు. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 16వ వచనం. 17వ అధ్యాయం 17వ వచనం చదవండి. తన హృదయం తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకొనకూడదు. వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింపజేసుకొనకూడదు. ఎవరి గురించి చెప్తున్నాడంటే పైన 15వ వచనంలో చదవండి. నీ సహోదరులలోనే ఒకరిని నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరుడు కానీ అన్యుని నీ మీద నియమించుకొనకూడదు. అయితే ఇశ్రాయేలు మీరు రాజుగా నియమించుకున్నట్లయితే, మీరు ఎవరైతే రాజుగా నియమించుకుంటారో
ఆ వ్యక్తి వెండి బంగారములు తన కొరకు విస్తారముగా సమకూర్చుకొనకూడదు అని ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 17వ వచనంలో వ్రాయబడింది. అయితే సొలొమోను ఏం చేశాడంటే బంగారాన్ని విస్తారంగా తన కొరకు సమకూర్చుకున్నాడు. అంటే కొన్ని గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. ఆ శాబర దేశ ప్రాణి సొలొమోను మహారాజుకి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. దాన్ని పక్కన పెడితే ఇతడు తన కొరకు బంగారం సమకూర్చుకోవడానికి ఓఫీరు అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడి నుంచి సొలొమోనుకు బంగారం తీసుకొని రావడం, అదేవిధంగా తర్షీషు వాడలు ఇంకా వాడలు ఉన్నాయి. అవి ప్రతి సంవత్సరం కూడా వెండి బంగారంలో అదేవిధంగా కోతులు నెమల పెట్టలు ఇవన్నీ కూడా తీసుకొని రావడం జరుగుతుంది. ఇతను ధర్మశాస్త్రానికి విరుద్ధంగా దేవుడు ఏదైతే చెప్పాడో దానికి విరుద్ధంగా చేశాడు. అదేవిధంగా ఆ యొక్క 17వ అధ్యాయంలో చూస్తే తన హృదయం తొలగిపోకున్నట్లు అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకొనకూడదు. అయితే సొలొమోను రాజు ఏం చేశాడమ్మా? సొలొమోను రాజు 700 మంది స్త్రీలను వివాహం చేసుకున్నాడు. అదేవిధంగా 300 మంది ఉపపత్నులను వివాహం చేసుకున్నాడు. అక్కడ దీని గురించి చదివితే 1 రాజులు 11వ అధ్యాయం 1వ వచనం చూసుకుంటే, మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అనే జనులు మీ హృదయంలో తమ దేవతల తట్టు తిప్పుతారు కనుక వారితో సహవాసం చేయకూడదనియు వారిని మీతో సహవాసం చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతృత గలవాడే వారిని ఉంచుకొనుచూ వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. తన భార్యలు ఏం చేశారమ్మా? అతని హృదయాన్ని తిప్పివేశారు. దీని గురించి ఇంకా మీకు డీటెయిల్గా ద్వితీయోపదేశకాండంలో, అంటే మీ ధర్మశాస్త్రంలో ఎక్కడ రాయబడి ఉంటుందంటే ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 3వ వచనం. అమ్మా, నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తెనియకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. అయితే ఎవరితో వియ్యమందకూడదు అని దేవుడు చెప్తున్నాడంటే 7వ అధ్యాయం స్టార్టింగ్లో ఉంటుంది. ఎవరెవరంటే హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, ఎబూసీయులు, 7 ఎబీసీలు అని 7 జనములను నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టిన తర్వాత, ఇదే కంటెక్స్ట్ దేవుడు 11వ అధ్యాయంలో వాళ్ళ గురించి చెప్తున్నాడు. వీళ్ళతో చెప్తూ దేవుడు ఏదైతే చెప్పాడో దానికి విరుద్ధంగా వాళ్ళనే వివాహం చేసుకున్నాడు సొలొమోను మహారాజు. అతను వాళ్ళని వివాహం చేసుకొని ఇంకా అనేక మంది పరస్త్రీలను అన్యులకు సంబంధించిన స్త్రీలను మోహించి అనేక మందిని వివాహం చేసుకొని చాలామందిని అతని భార్యలుగా 300 మంది ఉపపత్నుల్ని అతడు ఉంచుకోవడం జరిగింది. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా యెడల యథార్థము కాకపోయెను. సొలొమోను వృద్ధుడైనప్పుడు, అతను ముసలైపోయినప్పుడు అతని భార్యలు అతన్ని దేవుడి నుండి ఇతర దేవతల వైపు తిప్పిశారు. దేవుడైన యెహోవా యెడల యథార్థముగా అతని హృదయము దేవుడైన యెహోవా యెడల యథార్థము కాకపోయిను. సొలొమోను అస్తరోతును సీదోనీయుల దేవతను మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. ఎంత ఘోరం చూడండి. తన దేవుడు ఎంతో ఇచ్చాడు, ఎంతో ఘనతనిచ్చాడు, ఎంతో ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. చివరికి సొలొమోను పరిస్థితి ఎలాగ మారిపోయిందంటే అతడు అష్తారోతు అనే సీదోనీయుల దేవతని, అదేవిధంగా మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. ఇతర దేవతల్ని, అన్యుల యొక్క దేవతల్ని వాటిని పూజించడం స్టార్ట్ చేశాడు. ఈ ప్రకారం సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయంతో యెహోవాను అనుసరింపలేదు. ఈ ప్రకారం
అతడు వివాహం చేసుకున్న స్త్రీలు అతని హృదయాన్ని తిప్పేశారు. తిప్పినప్పుడు అతడు ఇతర దేవతల్ని, సీదోనీయుల దేవతని, అదేవిధంగా అమ్మోనీయుల దేవతని, హేయమైన దేవతని అనుసరించడం స్టార్ట్ చేశాడు. తన తండ్రి అయిన దావీదు ప్రకారం కాకుండా అతడు చెడ్డగా జీవించడం మొదలుపెట్టాడు. ఇక్కడతో ఆపాడంటే ఇక్కడతో ఆగలేదు. సొలొమోను కెమోషు అను మోయాబీల హేయమైన దేవతకు, మెలకువను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూషలేము ఎదురున ఉన్న కొండ మీద బలిపీఠములను కట్టించెను. యెరూషలేము అంటే పరిశుద్ధ పట్టణం. యెరూషలేము నగరంలో దేవుని యొక్క దేవాలయం అనేది, పరిశుద్ధ దేవాలయం ఉంది. అలాంటి ప్రదేశంలో ఉన్న కొండ మీద ఈ యొక్క హేయమైన దేవతలు, అమ్మోనీయుల దేవతకి, అదేవిధంగా మోయాబీయుల దేవతలకి బలిపీఠాలు కట్టించాడంట. తమ దేవతలకు ధూపం వేయచు బలు నర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తం అతడు ఎలాగూ చేసెను. తన భార్యలు తన ఇతర దేవతలకి పూజిస్తున్న, వాటికి బలు అర్పిస్తున్న, వాటికి ధూపం వేస్తున్నటువంటి తన పరస్త్రీలైన, అన్యులైన తన భార్యల నిమిత్తం ఈ విధంగా అతడు చేయడం మొదలుపెట్టాడు. మొత్తం ఇప్పటికీ సొలొమోను ఎన్ని మేరేడమ్మ ధర్మశాస్త్రంలో రాజుకు నియమించిన ధర్మశాస్త్రం ప్రకారం అన్యుల స్త్రీలను వివాహం చేసుకోకూడదు. చేసుకుంటే వాళ్ళు అతని హృదయాన్ని తిప్పేస్తారని చెప్పేసి ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయంలో దేవుడు 17 వచనంలో దేవుడు సెలవిచ్చాడు. అదేవిధంగా తన కొరకు విస్తారమైన బంగారాన్ని సమకూర్చుకోకూడదని దేవుడు చెప్పాడు. సొలొమోను దాన్ని కూడా మీరాడు. ఇంకా సొలొమోను ఇంకొకటి కూడా మీరాడు. ఏంటి చూస్తే మొదటి రాజులు 10వ అధ్యాయం 28వ వచనం. సొలొమోనుకుండు గుర్రములు ఐగుప్తుల నుండి తేబడెను. రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరనిచ్చి గుంపులుగా కొని తెప్పించిరి. వారు ఐగుప్తుల నుండి కొని తెచ్చిన రథం ఒకటింటికి 600 తులముల వెండియు, గుర్రం ఒకటింటికి 150 తులముల వెండియు ఇచ్చిరి. అయితే సొలొమోను రాజు గుర్రాలను కూడా కొన్నాడు. గుర్రాలు కొనడం తప్పే ఉందండి. అది ఎక్కడి నుంచి తెప్పించాడంట? ఐగుప్తు నుంచి తెప్పించాడు. ఇదే దీని గురించే రెండవ దినవృత్తాంతములు 9:28 కూడా దీని గురించే రాసి ఉంటుంది. ఐగుప్తు నుండి సకల దేశముల నుండి సొలొమోనుకు గుర్రములు తేబడెను. అయితే అతడు గుర్రాలు సమకూర్చుకున్నాడు, బంగారం సమకూర్చుకున్నాడు. అతడు అన్య స్త్రీలను వివాహం చేసుకున్నాడు. దీని గురించి మనం ఆలోచిస్తే ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం తీస్తే 14వ వచనం నుంచి చదువుతాను. నీ దేవుడైన నీకు ఇచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకుని అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త జనము వల్లే నా మీద రాజును నియమించుకుందును అనుకుని యొడ్ల నీ దేవుడైన యెహోవా ఏర్పరచువానిని అవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకోవలను. దేవుడు ఎవరినైతే ఎన్నుకుంటాడో ఆ వ్యక్తిని ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించుకోవాలని దేవుడు చెప్తున్నాడు. నీ సహోదరులలోనే ఒకరిని నీ మీద రాజుగా నియమించుకొనవలెను. అంటే ఇశ్రాయేలీయులలోనే పుట్టినవాడు రాజుగా నియమించబడాలని అక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. నీ సహోదరుడు కానీ అన్యుని నీ మీద నియమించుకొనకూడదు. అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు. తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుటగాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఏలయనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పెను. అయితే రాజు గురించి ఖచ్చితంగా చెప్పాడు దేవుడు. ఏమనంటే గుర్రాలు సంపాదించుకోవడానికి ఐగుప్తుకి మీరు వెళ్ళకూడదు, మీరు విస్తారంగా గుర్రాలు సంపాదించుకోకూడదు అని చెప్తే సొలొమోను మహారాజు, మీరు ఇంటికి వెళ్ళి చదివితే 9వ అధ్యాయం చివరిలో రాసి ఉంటుంది, ఐగుప్తుకి వెళ్ళి గుంపులుగా ఐగుప్తు నుండి గుర్రాలని తీసుకొచ్చాడు. ఎందుకంటే దేవుడు సమకూర్చుకోవద్దు అన్నాడంటే ఈ గుర్రాలు ఈ యొక్క బంగారం విస్తరించిన వల్ల ఆ మనసు దేవుడి మీద ఉండదు. తన సొంత బలం మీద దేవుడు అది ఆధారపడతాడు. ఇశ్రాయేలీయులకి జయమిచ్చే వ్యక్తి ఎవరంటే దేవుడు. ప్రతి యుద్ధంలో కూడా దేవుడు వారి తరపున పోరాడేవాడు, దేవుడు వారి పక్షంగా ఉండి పోరాడేవాడు. అయితే గుర్రాలు, రథాలు, అదేవిధంగా బంగారం, విస్తారమైన బంగారం ఇవన్నీ వస్తే రాజులకు ఏమవుతుందంటే హృదయంలో గర్వం వచ్చేస్తుంది.
దేవుడి మీద మనసు లేకుండా ఈ గుర్రాల మీద ఈ బంగారం మీద మనసు ఉంటుంది కాబట్టి దేవుడు వాటిని సమకూర్చుకోవద్దని చెప్పాడు. అంతేకాకుండా దేవుడు ఇంకేం చెప్తాడంటే, ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పాను. తన హృదయం తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకొనకూడదు. రాజుల గురించి ఏం చెప్పాడంటే, మీరు ఒక రాజుని ఏర్పరచుకున్న ఎళ్ళ అతని హృదయము దేవుని నుండి తొలగిపోకుండా ఉండనట్లు అతడు అనేక మంది స్త్రీలను వివాహం చేసుకొనకూడదు అంటే, ఏం చేశాడమ్మా సొలొమోను మహారాజు? 700 మంది స్త్రీల్ని వివాహం చేసుకున్నాడు. 300 మంది ఉపపత్నుల్ని ఉంచుకోవడం జరిగింది. వాళ్ళలో ఉన్న అన్యులైన స్త్రీలు ఏం చేశారంటే, సొలొమోను మనస్సుని దేవుని మీద నుండి వాళ్ళ దేవతల వైపు తిప్పేశారు. అతడు సీదోనీయుల దేవతకి, అమ్మోనీయుల దేవతకి పూజించడం మొదలుపెట్టాడు. పూజించడం మొదలుపెట్టడమే కాకుండా అమ్మోనీయుల దేవతకి, మోయాబీయుల దేవతకి ఏకంగా బలిపీఠాలే కట్టడం జరిగింది. దేవుడు ధర్మశాస్త్రం ద్వితీయోపదేశ కాండంలో మోషే ద్వారా ఏం చెప్పాడో దానికి పూర్తి విరుద్ధంగా సొలొమోను మహారాజు చేయడం జరిగింది. ఇంకా రాజు గురించి అక్కడ ఇంకేం రాయబడి ఉందంటే, వెండి బంగారములు అతడు తన కొరకు బహుగా విస్తరింప చేసుకొనకూడదు. వెండి బంగారాలను అతడు తన కొరకు బహుగా విస్తరింప చేసుకొనకూడదు అంటే, సొలొమోను టైంలో బంగారం అంట, విపరీతమైన బంగారం, వెండికి లెక్కలేదంట. వెండి రాళ్ళులాగా ఉంది. చదివితే మీరు ఆ యొక్క రాజుల గ్రంథం చదివితే మీకు అర్థమవుతుంది. వెండి రాళ్ళంత విస్తారంగా ఉందంట. ఆ యొక్క లెబానోను దేవదారు మ్రోన్లైతే మేడి చెట్లు అంత విస్తారంగా ఉంది. బంగారం, విస్తారమైన బంగారం తను సంపాదించుకున్నాడు. వాడలను కట్టి వాడలను పంపించి ఆ వాడల మీద బంగారాన్ని వెండి బంగారాలను తీసుకురావడం జరిగింది. ఇది కూడా సొలొమోను మహారాజు మీరాడు అనమాట. దేవుని వాక్యాన్ని మీరాడు. తన కొరకు విస్తారంగా బంగారాన్ని సంపాదించుకున్నాడు. మరియు అతడు రాజ్య సింహాసనం నందు ఆసీనుడైన తరువాత లేవీయులైన యాజకుల స్వాధీనంలో ఉన్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు వ్రాసి కొనవలెను. అంటే ఈ యొక్క ఇది ఉంది కదమ్మా, ఈ యొక్క మొదట 5 కాండాలు ఉన్నాయి కదా, పంచకాండాలు తన కొరకు ఒక పుస్తకం రాయించుకోవాలి. ఆ కాలంలో ప్రింటింగ్ ప్రెస్ లేదు కాబట్టి రాజు దాన్ని ఎప్పుడు చదివినట్లుగా, ఆ ధర్మం ఈ యొక్క చదివినట్లుగా తన కొరకు ఒక ప్రతిని రాయించుకోవాలి. అది అతని యొద్ద ఉండవలను. తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్యన దీర్ఘాయుష్మంతులు ఒకటికై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి కానీ ఎడమకు కానీ తాను తొలగక ఉండినట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ ఈ కట్టడలను అనుసరించి నడువు నేర్చుకున్నట్టుకు అతడు తాను బ్రతుకు దినములన్నింటినూ ఆ గ్రంథమును చదువుచుండవలెను. అయితే సొలొమోను ఇది చేసాడో చేయలేదో మరి మనకి రాయబడలేదు. కానీ సొలొమోను దేవుడు ఏదైతే రాజు చేయకూడదో, ఒకవేళ మీరు ఒక రాజుని ఎన్నుకుంటే ఏవైతే చేయకూడదో అవన్నీ కూడా సొలొమోను మహారాజు చేశాడు. బంగారాన్ని విస్తారంగా సంపాదించుకున్నాడు. దేవుడు అది చేయకూడదు, మీరు ఒకవేళ రాజు నియమించుకుంటే ఆ రాజు బంగారాన్ని విస్తారంగా సంపాదించుకోకూడదు అన్నాడు. ఆ పని చేశాడు. మీరు ఐగుప్తుకి వెళ్ళి గుర్రాలు తీసుకురాకూడదు అన్నాడు. సొలొమోను అది చేశాడు. మీరు ఎక్కువ మంది స్త్రీలను రాజు వివాహం చేసుకోకూడదు అని అంటే సొలొమోను అది చేశాడు. సొలొమోను దేవుడు ఏదైతే చేయొద్దని చెప్పాడో ధర్మశాస్త్రంలో అవి చేసినప్పుడు సొలొమోను మీదకి దేవుని యొక్క ఉగ్రత అనేది రావడం జరుగుతుంది. అంత వేగంగా అది 2 మార్లు అతనికి దేవుడు ప్రత్యక్షమవుతాడు. 2 మార్లు అతనికి దేవుడు ప్రత్యక్షమై అతన్ని హెచ్చరిస్తాడు, అతన్ని వార్నింగ్ ఇస్తాడు. అయినా సరే సొలొమోను దేవుని యొక్క మాటను విననొల్లని వాడుగా మారిపోతాడు అనమాట. తన దేవుడి మాటను విననొల్లని వాడుగా మారిపోతాడు. అయితే మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయం ఆయన యొద్ద నుండి తొలగిపోయిను. 2 మార్లు దేవుడు అతనికి ప్రత్యక్షమై నువ్వు ఇతర దేవతలను వెంబడింపవలదని, నువ్వు ఇతర దేవతలని పూజించకూడదని అతనికి 2 మార్లు ఆజ్ఞాపించి సెలవు అంటే చెప్పలేదు, ఆజ్ఞాపించాడు. అయినా సరే సొలొమోను యొక్క హృదయము ఆయన యొద్ద నుండి
తొలగిపోయిందంట. అంతేకాకుండా యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను. గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినములయందు నేను అలాగున చేయక నీ కుమారుని చేతిలో నుండి దాన్ని తీసివేసేదను. రాజ్యమంతయు తీసివేయను. నా దాసుడైన దావీదు నిమిత్తమును నేను కోరుకున్న యెరూషలేము నిమిత్తమును ఒక గోత్రము నీ కుమారునికి ఇచ్చేదను. కాబట్టి సొలొమోనుకు దేవుడు ప్రత్యక్షమై చెప్తాడు, నేను నువ్వు నా ఆజ్ఞల్ని నువ్వు పాటించలేదు కాబట్టి నీ యొద్ద నుండి రాజ్యం తీసివేస్తాను. అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తం ఒక గోత్రాన్ని నీకు ఇస్తాను. నువ్వు ఉన్నప్పుడు ఈ రాజ్యం పోదు, కానీ నీ కుమారుడు రాజుగా నువ్వు చనిపోయిన తర్వాత నీ కుమారుడు రాజ్యానికి వచ్చినప్పుడు రాజ్యం అనేది 2 భాగాలు అయిపోద్ది. 2 భాగాలు అయిపోయి నీకు ఒక గోత్రాన్ని నేను ఇస్తానని చెప్పేసి అక్కడ చెప్పడం జరుగుతుంది. తర్వాత సొలొమోనుకు శత్రువులు లేస్తారు. ఒక 3 బలమైన శత్రువులు లేస్తారు. తర్వాత సొలొమోను వృద్ధుడే చనిపోతాడు. ఇక్కడ ఆలోచిస్తే కీర్తనలో 2 కీర్తనలు రాశాడు సొలొమోను. కీర్తన గ్రంథంలో 2 కీర్తనలు సొలొమోను మహారాజు రాశాడు. సామెతల గ్రంథం రాశాడు. ప్రసంగి గ్రంథం రాశాడు. పరమగీతం గ్రంథం రాశాడు. ఆయన రాసిన బైబిల్లో రాసిన బుక్సే 3 కంప్లీట్ పుస్తకాలు రాశాడు, 2 కీర్తనలు రాశాడు. అలాంటి గొప్ప వ్యక్తి, ఎంతో సమస్త వైభవం అంటే ఎంతో బంగారం, ఎంతో ఐశ్వర్యం, ఎంతో ధనం, ఎంతో మంది భార్యలు, ఎంతో సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతం ఒక అడవి పువ్వులాగా ఉండలేకపోయాడు అనేసి దేవుడు ఎందుకు సెలవిచ్చాడంటే, ఇదంతా మనం ధ్యానిస్తే అర్థమవుతుంది. అడవి పువ్వు తను బతికినంతకాలం తన దేవుడిని మహింపరిచి అది వాడిపోయి పోతుంది. సృష్టి ఏంటన్నమ్మా దేవుని స్తుతిస్తుంది. చదివాం కదా కీర్తన గ్రంథం. సృష్టి మరి చదవవసరం లేదు, మళ్ళీ చదవవసరం లేదు. సృష్టి దేవుడిని స్తుతిస్తుంది. ఈ లోకంలో ఉన్న చెట్లు కానీ పక్షులు కానీ తమ సృజించిన దేవుడికి అవి మహిమగనంగా జీవించి అవి ఉదయాన్నే దేవుని స్తుతిస్తాయి, సాయంత్రం పూట పక్షులు దేవుని స్తుతిస్తాయి. ఈ యొక్క పువ్వులు ఇవన్నీ కూడా చూసినప్పుడు దాన్ని ఎవరైతే చేశారో ఆ వ్యక్తిని మహింపరచాలి. దేవా, ఎంత గొప్ప క్రియేషన్ నువ్వు చేసావు ప్రభా, దేవుడిని సృష్టి అనేది దేవుడిని మహింపరచాలి. కానీ ఇక్కడ సొలొమోను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతం వాటిలో ఒక దాని వల్ల ఉండలేకపోయాడంటే దేవుడు ఎంతో భాగ్యం ఇచ్చాడు. కానీ అతడు స్థిరపడిన తర్వాత, దేవుడు మందిరం కట్టిన తర్వాత, తన కొరకు ఒక నగరం కట్టుకున్న తర్వాత, విస్తారంగా డబ్బు ధనం అంతా వచ్చిన తర్వాత అతడు దేవుడి ధర్మశాస్త్రాన్ని గైకొనలేదు. రాజు ఈ విధంగా ఉండాలని దేవుడు సెలవిస్తే ఆ విధంగా ఉండకుండా దానికి పూర్తిగా విరుద్ధంగా ఉన్నాడు. అయినా సరే దేవుడు అతన్ని ప్రేమించి అతనికి 2 సార్లు అతనికి ఆజ్ఞాపించడం జరిగింది. బాబు, నువ్వు మారురా నాయన, నువ్వు చేస్తున్న పని మంచిది కాదు, నా ఉగ్రత వస్తుంది నీ మీదకి, నువ్వు మారాలని చెప్పినా సరే అతడు దేవుడి నుండి తొలగిపోయాడంట. దేవుడి నుండి తొలగిపోయాడు అని ఉంటుంది. చూడండి ఎంత ఘోరంగా ఉందో. ఆనాడు ధర్మశాస్త్రాన్ని, దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వకపోవడం వల్ల సొలొమోను ఎంత ఘోరమైన స్థితికి చేరుకున్నాడు. అతడు పుట్టకముందే దేవుడు నాతాను ప్రవక్తను అతని దగ్గరికి పంపించాడు. అతను పుట్టకముందే దేవుడు నాతాను ప్రవక్తను పంపించి, నీ తర్వాత నీ కొడుకైన సొలొమోను, సొలొమోను రాసి ఉండదు, నీ కడుపును పుట్టేటటువంటి సొలొమోను మందిరం కడతాడనేసి దేవుడు సెలవిస్తాడు. అతను పుట్టిన తర్వాత దేవుడు అతన్ని ప్రేమించి నాతాను ప్రవక్తను పంపించి దావీదు సొలొమోను అని పేరు పెడితే దేవుడు ప్రత్యేకంగా యెదీద్యా అని ఒక పేరు పెడతాడు. యెదీద్యా అని ఒక పేరు పెడతాడు. దేవుడు అంతగా ప్రేమించిన వ్యక్తి, దేవుడు అంతగా హెచ్చించిన వ్యక్తి లాస్ట్కి ఏ విధంగా మారిపోతాడంటే ఒక అన్యుడిగా మారిపోతాడు. ఒక అన్యుడిగా మారిపోయి దావీదు దేవుడు హృదయానుసారుడిగా జీవిస్తాడు. కానీ ఈ సొలొమోను పూర్తిగా దేవుడి నుండి తొలగిపోతాడు. అయితే బైబిల్ పండితులు ఏమంటారంటే, ముగించేస్తాను, అయిపోయింది. బైబిల్ పండితులు ఏమంటారంటే, ప్రసంగి గ్రంథం చివరిలో, అంటే చదవవసరం లేదు, చివరిలో అతను రాసిన విధానాన్ని బట్టి
అతడు తిరిగి తన చనిపోయే దినాల్లో అంటే లాస్ట్ ఫైనల్ డేస్లో రిపెంట్ అయ్యాడు, అంటే పశ్చాత్తాపం చెంది దేవుని దగ్గరికి వెళ్ళి రీస్టోర్ అయ్యాడు, అంటే తిరిగి దేవునితో పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి వచ్చాడని చెప్పేసి బైబిల్ పండితులు చెప్పడం జరుగుతుంది. కానీ అది కరెక్టో కాదో మరి రాయబడలేదు. కాబట్టి సొలొమోను జీవితం నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు. మనం ఈ భూమి మీద ఉంటుండగా మన జీవితాలు సొలొమోను అంత గొప్ప కాదు, కానీ దేవుడు మనకు కూడా ప్రేమించి మనకు కూడా ఒక స్థితిని ఇచ్చాడు, ఒక భాగ్యం ఇచ్చాడు. నరుల్లో ఒకరిగా ఉన్నట్లు మనల్ని సృజించాడు. మనం జీవించినంతకాలం దేవుని కొరకు మహిమకరంగా జీవించాలి. మనం జీవించినంత ప్రకారం ఈ వాక్యానుసారంగా జీవించాలి. మన వాక్యానుసారంగా జీవించినప్పుడు దేవుడు మనకు తోడే ఉంటాడు. మనం చేసే ప్రతి క్రియలో కూడా ఆయన తన హస్తాన్ని తోడుగా ఉంచి కాపాడుతాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మనల్ని ఆయన ప్రొటెక్ట్ చేస్తాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు తన సన్నిధి మీద ప్రకాశింపజేసి మిమ్మల్ని కరుణించును గాక. పరిశుద్ధాత్మ తన సన్నిధి మీద నింపజేసి మీకు సమాధానంతో కలుగు చేయగలరు. ఆమేన్, ఆమేన్, ఆమేన్.